సార్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెనర్స్కి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నాకు కూడా చాలా సందర్భాల్లో అరే ఇంత కష్టము అంటే ఎందుకంటే మనం కొన్ని చెప్పుకోలేము. మనము మీడియాతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కొంతవరకే చెప్పుకుంటాం. మన బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా మనకి అది ఇంకా అవ్వదు. సో నాకేంటంటే చాలా సందర్భాల్లో చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా కానీ దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, ఇంకా దాన్ని ఆమ్, మనము దాన్ని తలుచుకొని బాధపడకుండా అందులోంచి బయటపడడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని వాటి గురించి ఆలోచించి, ఎందుకంటే ఎవరికో చెప్పి సానుభూతి పొందేదానికన్నా మనకు మనమే ధైర్యం చెప్పుకొని సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఎప్పటికప్పుడు నాకు ప్రతి సందర్భంలో కూడా ఒక రోజు ఆఫీస్ కి బ్యాగ్ తీసుకెళ్తుంటా, ఈవెన్ ఏసీ కార్లో వెళ్తుంటే కూడా చెమటలు పడుతుంటాయి. ఆ టెన్షన్ కి అసలు ఆ రోజు కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. సో అలా వెళ్ళిన రోజుల్లో మనం ఒక ప్లానింగ్ తోటి వర్కౌట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. బిజినెస్ లో ఒక్క దాంట్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి. ఆ దేవుడి దయ వల్ల నేను బిజినెస్ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను సార్, సీరియస్ గానే మా ఆఫీస్ కార్నర్ లో దేవుడి ఫోటో పెట్టి దేవుడికి ఒకటే అనుకున్నా, దేవుడా నాలాంటోనికి నువ్వు బిజినెస్ లో సక్సెస్ ఇవ్వగలిగితే నా వల్ల అయినంత మందికి నేను హెల్ప్ చేయగలుగుతా. సో ఇట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేసుకోండి అని ఇది ఒకటే కోరుకున్నా దేవుణ్ణి. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది, నేను ఆ రోజు దేవుణ్ణి నమ్మి బిజినెస్ పెట్టాను కాబట్టి ఈ రోజు కూడా ఎంత పెద్ద కష్టమైనా అది మాక్సిమం ఆ ఈవినింగ్ కి ఆ, అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. సో ఆ విధంగా ఆ సెల్ఫ్ మోటివేషన్ తోనే ముందుకు వస్తుంటాను సార్ అట్లా.